అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో పప్పు చెక్కలు. ఇది 1 kg బియ్యం పిండితోని చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేసి పెడితే నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ముందుగా ఒక బేసన్లో ఒక 1 kg బియ్యం పిండి తీసుకున్నాను. దీనికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేశాను. అలాగే మీ కారానికి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ కలోంజీ, ఇది ఆప్షనల్. అలాగే చాప్ చేసిన ఫ్రెష్ కరివేపాకు ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వేశాను. ఇది శనగపప్పు ఒక 1 కప్పు వరకు ముందుగానే ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ పప్పు వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు, వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వేయించి పొట్టి తీసి కొద్దిగా నల్లకొట్టిన పల్లీలు వేస్తున్నాను. ఒక 1 కప్పు వరకు వేస్తున్నాను. ఈ పప్పులు కొద్దిగా ఎక్కువనే వేశాను. బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వేస్తే. ఫస్ట్ ఈ పొడిపిండిలో ఈ బటర్ ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఈ పొడిపిండి కలుపుకున్న తర్వాత నేను కెటిల్లో వాటర్ వేడి చేసుకున్నాను. వేడి వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా స్పూన్తో కలుపుతున్నాను. ఈ పిండి అంతా చక్కగా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు స్పూన్ తీసేసి చేయితోని ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా అంతా ముద్దలాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని చెక్కలకు సరిపోయినంత చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. ఒక వాయికి సరిపోయినంత ఇలా ఉండలుగా తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత మిగతా పిండిని ఒక క్లాత్తో కానీ ఇలా కవర్ చేసి పెట్టాలి, ఆరనియకూడదు. పూరి ప్రెస్లో ఇలా ఆయిల్ కవర్ పెట్టేసి ఇలా చెక్కలు ఇలా ఒత్తుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఒకరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వాయికి సరిపోయినంత చేసుకొని ఇలా అన్నిలా చేసుకొని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి ఇలా కలుపుకుంటే చక్కగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని ఈ అప్పాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా క్రిస్పీగా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక వాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయి పిండి అంతా అయిపోయే వరకు కూడా ఇలా వాయిల వైజ్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెక్కలన్నింటిని. ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. కారం బూందీ అండి, అచ్చం స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్తో అదే విధంగా చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు చేసినా కానీ బూందీ ఇలా రౌండ్గా ముత్యాల్లాగా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. ముందుగా ఒక బౌల్లో 3 కప్పులు శనగపిండి వేసుకుంటున్నానండి. 3 కప్స్ నేను చూపించే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి అండి, 1/2 కప్పు సరిపోతుంది. ఈ బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ దీన్ని కలుపుకోండి పిండిని. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే బూందీ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్త వాళ్ళు చేసినా కానీ బాగా వస్తుంది. ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే దేంతో చేసుకున్న రౌండ్గా వస్తుందండి బూందీ. ఇప్పుడు నేను ఈ బూందీ గరిటె తీసుకున్నాను. మీ దగ్గర తురిమేదైనా దాంతోటైనా వేసుకోవచ్చు, మనం స్ట్రైనర్ తోటైనా వేసుకోవచ్చు. స్పూన్ ఉంటుంది కదండి, దాంతో కూడా వేసుకోవచ్చు. ముందుగా దీనికి మెయిన్ టిప్ అండి, ఇది ఆయిల్ చాలా వేడైన తర్వాతనే బూందీ వేసుకోవాలండి. చూడండి, నేను కొద్దిగా వేసి చూశాను. బూందీ ఇలా పడగానే ఆ పిండిది పడగానే వెంటనే పైకి లేగాలండి. అట్లుంటేనే అప్పుడే వేయాలి బూందీ. అలా చేస్తేనే రౌండ్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను వేసిన ప్రతిసారి ఇది రౌండ్గానే వస్తుందండి. పిండి ఇలా కలుపుకుంటే, ఈ విధంగా కలుపుకుంటే ఆయిల్ హై చేసుకున్న తర్వాతనే బూందీ వేసుకోవాలి. చూడండి, ఇలా గరిటెతో ఇలా అనుకోవచ్చు, అనుకున్నా కానీ అదే రౌండ్గా పడిపోతుందండి. పడగానే బూందీ కింద
పిండి డ్రాప్స్ పడగానే పైకి లెగాలండి. అప్పుడే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. లేకపోతే వాటికి తోకల్లాగా షేప్లెస్గా వస్తుందండి, రౌండ్గా కాకుండా తోకలుగా వస్తుంది. చూడండి, బూందీ అనేది ఓన్లీ పైన తేలేంత వరకే వేసుకోండి. ఎక్కువగా వేశారనుకోండి ఒకటికొకటి స్టిక్ అయిపోయి తోకల్లాగా షేప్లెస్గా వస్తుందండి. ఇలా ఓన్లీ పైన తేలేంత వరకే వేసుకోండి. ఇప్పుడు దీన్ని అది కొద్దిగా బబుల్స్ తగ్గిన తర్వాతనే కలపాలండి. కలిపిన తర్వాత ఇలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఎన్నిసార్లు వేసినా కానీ ఇలా రౌండ్గానే వస్తుంది బూందీ. ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్నారంటే, ఈ టిప్స్తో చేశారంటే కొత్త వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విధంగానే వస్తుంది. చూడండి, అస్సలు తోకలు లేకుండా రౌండ్గా చాలా బాగా వచ్చింది కదండి. ఇలా ఈ రెడ్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి అంతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు పల్లీలండి ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు కరివేపాకు అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నేను కరివేపాకు వేయట్లేదు. చూడండి, అన్నీ ఒకే విధంగా రౌండ్గా బాగా వచ్చింది కదండి బూందీ. ఈ విధంగా వస్తుంది కొత్త వాళ్ళు చేసినా కానీ. నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నానండి మనము బూందీకి ఎలాగా చేసుకోవాలి, బూందీ లడ్డుకి ఎలాగా చేసుకోవాలి. నా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుందేమో బూందీ లడ్డుకండి, దానికి ఇలాగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. రైట్ హ్యాండ్లోనేమో రైట్ సైడ్ వచ్చేదేమో కారం బూందీ కండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తుంచినా కానీ ఈ బూందీ అనేది తొందరగా ఇట్లా స్మాష్ అవ్వాలండి, క్రంచీగా ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలను ఇందులో వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇది చికెన్ మసాలా అండి. ఇది స్వీట్ షాప్లలో ఖచ్చితంగా వేస్తారండి. ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను. సాల్ట్, చిల్లీ పౌడరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మనం సాల్ట్ పిండిలో వేయలేదండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఇది వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయలండి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇది వేసుకొని ఒకసారి చేత్తో ఇలా కలుపుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు గరిటెతో కలుపుకోండి. సాల్ట్ మనం పిండిలో వేయలేదండి, ఇప్పుడే వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కొత్త వాళ్ళకైనా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, బూందీ అంతా రౌండ్గా చాలా బాగుంది కదా. ఈ విధంగా చేసి పెట్టారంటే 1 మంత్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. గార్లిక్ ఫ్లేవర్తో బూందీ లడ్డు అండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చూపిస్తున్నాను. అదే టేస్టు, అదే కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే కొత్త వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారండి. అస్సలు ఎలాంటి డౌట్ లేకుండా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, కంపల్సరీ బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో ఒక 3 కప్స్ శనగపిండి తీసుకుంటున్నానండి. నేను చూపించిన మెజర్మెంట్స్ తీసుకోండి. ఒక 2 పించుల వరకు ఇది బేకింగ్ సోడా అండి. ఇది వేసుకొని ముందుగా ఈ పొడి పిండిని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇది కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని చూడండి, నేను ఇది తీసుకున్నాను. లేదా మీరు తురిమేదైనా తీసుకోవచ్చు, లేదా స్ట్రైనర్ అయినా తీసుకోవచ్చు. మనం గరిటె ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ ఎక్కువ హై హీట్లో హీట్ అవ్వాలండి. ఇలా పిండి వేస్తే వెంటనే పైకి లెగాలి. చూడండి, నేను అందుకే చూపించాను. ఇలా ఉంటేనే బూందీ అనేది రౌండ్గా బాగా వస్తుందండి. ఇప్పుడు వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బూందీ గరిటెలో పిండి వేసి ఇలా ఓన్లీ ఆయిల్లో పిండి ఇలా పడగానే పైకి లెగిసిపోవాలి. అప్పుడే బూందీ అనేది రౌండ్గా బాగా వస్తుంది. చూడండి, ఎన్నిసార్లు వేసినా ఎలా వేసినా ఇలా బూందీ పైన పిండిని ఇలా గరిటెతో అనుకున్నా కానీ పడిపోతుందండి. ఓన్లీ ఆయిల్ పైన తేలే అంతవరకే ఆయిల్ పైన పట్టేంత వరకే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకండి, లేకపోతే అంత స్టిక్కీగా ఉండి తోకలుగా బాగా రాదండి. చూడండి, ఇలా అంతా వేసుకొని ఇలా కొద్దిగానే ఫ్రై చేసుకోవాలండి. తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, క్రంచీగా అయ్యే వరకు.
అది ఒకసారి తీసేసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా చూపిస్తున్నాను. ఎన్నిసార్లు వేసుకున్నా ఇలాగే చాలా రౌండ్గా ముత్యాలలాగా చాలా బాగా వస్తుందండి బూందీ అనేది. ఇలా వేసేసుకోండి. ఓన్లీ ఆయిల్ పైన పట్టే అంతవరకు వేసుకోండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా అదే విధంగా వేసుకోండి. ఇది ఆ బబుల్స్ తగ్గిన తర్వాత గరిటెతో కలపాలండి, వెంటనే కలపకూడదు. ఇలా బబుల్స్ తగ్గిన తర్వాత గరిటెతో కలిపి ఈ బూందీ లడ్డుకి బూందీని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవద్దు. ఈ కలర్ ఉంటే సరిపోతుందండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ ఉంటే కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ బూందీ గరిటెని వేసిన ప్రతిసారి ఇలా పిండిని ఇలా తీసేస్తూ గరిటె నుండి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. చూడండి ఎన్నిసార్లు వేస్తే అలా పిండిని ఇలా తీసేసి వెనక ముందు తీసేసి గరిటెని ఇలా ఆపోజిట్లో పెట్టాలి. అప్పుడే బూందీ వేసినప్పుడల్లా రౌండ్గా వస్తుందండి. ఈ బూందీ అంతా ఈ కలర్లో ఈ విధంగా వచ్చే వరకు అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు ఇది జీడిపప్పు వేసుకున్నానండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు కిస్మిస్ వేసుకుంటున్నానండి. ఇది మెలన్ సీడ్స్ అండి. ఇవి 1 పావు కప్పు వేసుకున్నాను. ఇవి బాగుంటాయండి బూందీ లడ్డులో. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 ఇలాచి, ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పెద్దది తీసుకోండి. ప్యాను మనకు బూందీ లడ్డు మిక్స్ చేసుకునే అంత పెద్దది తీసుకోండి. దాంట్లో ఒక 3 కప్స్ షుగర్ వేసుకుంటున్నానండి. మనం పిండి 3 కప్స్ తీసుకున్నాను, షుగర్ కూడా 3 కప్సే తీసుకోవాలంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ వాటర్ 1.5 కప్ తీసుకుంటున్నానండి. 1.5 కప్ అయితే సరిపోతుందండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుందండి షుగర్ సిరప్. ఇది ఎక్కువ పాకం రావద్దండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకొని ఈ మనం బూందీ పట్టిన బూందీని దీంట్లో వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న నట్స్ను కూడా దీంట్లో వేసుకోండి. తర్వాత మనము ఇలాచీ పౌడర్ అది మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకోండి. ఇది పచ్చకర్పూరం అండి. ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా ఇలా తుంచి వేసుకోండి. ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోండి. ఇదంతా చక్కగా ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వేడిగానే ఉందండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఆ సిరప్ అంతా బూందీకి పట్టేసి మంచిగా లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుందండి. వేడిగా చుట్టన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉందండి, ఎక్కువ వేడి లేదు. ఇప్పుడు చేతికి కొద్దిగా గీ అయినా ఆయిల్ అయినా రాసుకొని ఇలా కొద్దిగా తీసుకొని లడ్డు చుట్టేసుకోవటమేనండి. ఈజీగా వస్తుంది. ఇది చల్లారిపోయినా కానీ లడ్డు చుట్టుకోవచ్చండి. చల్లారిపోయింది లడ్డు చుట్టడానికి రాదు అలా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. అన్నీ ఇలాగే లడ్డూలు చుట్టేసేసుకోండి. అన్నీ చక్కగా చుట్టేయొచ్చండి. షుగర్ సిరప్ ఎక్కువ అవ్వటము లేదా డ్రైగా అవ్వటం అలా ఉండదండి. పాకం అనేది జస్ట్ స్టిక్కీగా పట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పట్టకూడదు. ఎక్కువ పట్టుకుంటే పాకం ఎక్కువ అవుతే ఇది లడ్డు చుట్టడానికి రాదండి సరిగా, రవ్వలుగా ఉంటుంది. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఈజీగా. బటర్ మురుకులు ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్లుగా అంత గుల్లగా అంత క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా ఈ విధంగానే ట్రై చేయండి. ఇలా చేసి పెట్టారంటే 1 మంత్ వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేస్తే అచ్చము బయట స్వీట్ షాప్లో కొన్నట్లుగానే ఉంటాయండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద బేసన్ తీసుకొని దాంట్లో ఒక 4 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. మామూలుగా ఇంట్లో వాడుకునే బియ్యం పిండేనండి. 4 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ వేసాను. తర్వాత 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్ల నువ్వులు వేసానండి. నేను తెల్ల నువ్వులు వేసాను. నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇది ఒక 1 టీ స్పూను కలోంజీ. ఇది ఆప్షనల్ అండి, పూర్తిగా ఆప్షనల్. ఒక పావు కప్పు వరకు బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. దీంట్లో ఈ బటర్ అంతా ఈ పిండిలో అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పొడి పిండినంతా
ఆ బటర్ అంత పిండిలో కలవాలండి ఖచ్చితంగా. అలా అయితేనే మురుకులు చాలా గుల్లగా వస్తాయి. చూడండి పొడిపిండి పట్టుకొని ఇలా చూస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇలా అవుతేనే చక్కగా వస్తాయి, గుల్లగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇది 1 టీ స్పూన్ కారం పొడి వేసాను. ఇది కూడా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇదంతా చక్కగా పొడిపిండి మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ, మామూలు వాటర్ ఏనండి, తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే మురుకులు అనేటివి చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. కన్సిస్టెన్సీ అనేది పిండిది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీని నుండి కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో పట్టే అంత పిండిని తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మురుకుల బిల్ల, ఇది నేను తీసుకున్నానండి. ఒకటే హోల్ ఉంది, ఇలా స్టార్స్ లాగా ఉన్నది తీసుకున్నాను. తీసుకొని దీంట్లో ఈ పిండిని పెట్టుకుంటున్నాను. లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని పెట్టుకోవాలి. దాంట్లో పట్టే అంత పిండిని పెట్టుకొని చూడండి చక్కగా వచ్చేస్తాయి ఈ విధంగా. అయితే పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని హై హీట్లో వేడి చేసుకోవాలండి. ఎక్కువగా వేడైన తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకులు ఒత్తుకోవాలి. ఇదంతా ఎక్కువగా మొత్తం ఒత్తేసిన తర్వాత, కడాయిలో పట్టే అంత ఒత్తేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడైతే లోపల కూడా చక్కగా కాలుతాయి. ఇలా మంచిగా వేగిన తర్వాత 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి ఈ మురుకుల్ని. తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.